అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం మాది ఏలూరు అండి. మరి మహాలక్ష్మి అనే అమ్మాయి మరి మా గ్రామస్తురాలు. మరి ఇక్కడ మరి ఫ్యాక్టరీలో మరి ఆవిడ జీవనోపాధి కనేసి మరి భర్తకి అనారోగ్యం, ఆయన సరిగ్గా ఇంట్లో పని అది చేయలేరు. పిల్లలు ఒక అమ్మాయి అయితే, ఇద్దరు అమ్మాయిలండి. ఆ అమ్మాయి అయితే మరి ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి వికలాంగు, ఆవిడకి మాటలు రావు, తన పని తను చేసుకోలేదు. రెండో అమ్మాయి అంతే, మరి ఆ అమ్మాయి కొంచెం అమాయకురాలు. మరి అయినప్పటికీ మరి ఆ కుటుంబాన్ని పోషించాలంటే మరి మహాలక్ష్మి పోషించాలి. మరి ఫ్యాక్టరీకి వచ్చిందండి. మరి ఫ్యాక్టరీకి వచ్చి వర్క్ చేసుకుంటూనే ఉంది. మరి అమ్మాయి తేవాలి, ఇంట్లో గడవాలి, అలాగే మరి గడుపుకుంటుందండి. మరి 31st రోజు అయితే కనుక వాళ్ళు ఫ్యాక్టరీకి వచ్చిందండి. ఆ వర్క్ చేసినప్పుడు అయితే మరి అవంతి ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు అయితే లోపల మరి వర్క్ చేసేటప్పుడు ఏదో క్లోరిన్ వదులుతారటండి మరి లోపల. మరి అది వదలడం వల్ల కూడా ఒక్కలే కదండి, చాలా సార్లు కూడా చాలా మంది పడిపోయేవారు. వెంటనే సెక్యూరిటీ వచ్చి వాళ్ళని సాయం పట్టుకొని తీసుకొని లోపలికి వెళ్ళి మరి వైద్యం చేయించేవారు అన్నారు. కానీ అక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు అనేది ఏమీ తెలియదు. కానీ వర్క్ అయితే మరి చేయించుకోవడానికి మరి వీళ్ళు మళ్ళీ మనుషులను అయితే వెంటనే పంపించేసేవారు, ఏది ఇంజెక్షన్ చేసి, లేదా బాగా సీరియస్గా ఉంటే ఇంటికి పంపించేసేవారట. అది అలా జరిగింది. మరి ఈ మహాలక్ష్మి అన్న అమ్మాయి కూడా అలాగే మరి క్లోరిన్ వల్ల పడిపోయిందట. పడిపోయినప్పుడు కూడా మరి ఇంటికి అది కబురు లేకుండానే వెంటనే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్గా ఇక్కడ చేయించి తర్వాత జగ్గంపేట తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఆవిడకి చలనం లేదటండి. మరి మళ్ళీ వెంటనే రాజమండ్రి తీసుకెళ్ళారట. అక్కడ కూడా సౌకర్యం ఏది లేదు. తర్వాత ఇంటికి ఫోన్ చేస్తే మరి మా వాళ్ళు అందరం కలిసి మేము వచ్చేవండి. మరి వచ్చినప్పుడు చూసినప్పుడు మరి ఆవిడ చాలా బలహీనతగా ఉంది, తనలో ఏమీ మార్పు లేదు. ఇప్పుడు వాళ్ళని ఏంటి ఇలా జరిగిందనేసి మరి ఫ్యాక్టరీకి, అవంతి ఫ్యాక్టరీకి మేము వచ్చి అందరం వచ్చి మరి ఏంటని చెప్తే వాళ్ళు ఏమీ కూడా స్పందించట్లేదు, ఏం మాట్లాడట్లేదు. ఈ పిల్లలకి ఏదో ఒక జీవనోపాధి చేయించండి అడుగుతుంటే కదా అదేమీ మాకు, వాళ్ళు వర్క్ చేయడానికి వచ్చారు, జీతం తీసుకున్నారు, వెళ్తున్నారనే సమాధానం చెప్తున్నారంటే రేషన్ కానీ. మరి అతను భర్త అయితే అనారోగ్యం, బిడ్డలు అయితే బలహీనలు, చిన్నపిల్లలు, ఆ కుటుంబానికి పోషకారం లేదు. మరి ఆ బిడ్డలకి మరి ఒక న్యాయం చేయాలనేసి మా గ్రామస్తులు అందరం కూడా మరి మేము ఇక్కడికి వచ్చి వాళ్ళని విన్నపం చేసుకుంటున్నాం. వాళ్ళు దానికి రిక్లెస్గా సమాధానం చెప్తున్నారు. చెప్పి మరి మేము బయట మా గ్రామస్తులు అందరం కలిసి మేము కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా బాడీని తీసుకొచ్చి మరి మేము ఇక్కడ పెట్టామండి. పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా ఏం మాట్లాడట్లేదు. మరి మా గ్రామస్తుల్ని ఈ పిల్లల్ని తీసుకొని తన భర్త అయితే మరి ఆయన కూడా మాట్లాడే అవకాశం లేదు, సమస్య వెళ్ళిపోయారు. మరి ఫ్యాక్టరీ, అవంతి ఫ్యాక్టరీ మరి బిడ్డలకు న్యాయం చేయాలని, నష్టపరిహారం ఇప్పించాలని, మరి మహాలక్ష్మి న్యాయం చేయాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మా గ్రామస్తులు అందరం కూర్చొని మరి ఇక్కడ మేము వాళ్ళకి విన్నపం చేసుకుంటున్నాం సార్. ఇలాగా మరి మేము అలా కూర్చునే ఉన్నామండి. మరి మేము ఉదయం నుండి కూడా మరి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కూర్చొని ఉన్నామండి. వాళ్ళు సమాధానం లేదు, వాళ్ళ దగ్గర రెస్పాన్స్ లేదు. మరి న్యాయం జరిగే వరకు కూడా మరి ఈ బాడీని తీసుకొని ఇక్కడే ఉంటామండి. ఏం చేసినప్పటికీ కూడా, ఎన్నాళ్ళు అయినప్పటికీ, ఎన్ని రోజులు అయినప్పటికీ, ఎన్ని గంటలు అయినప్పటికీ కూడా మేము బాడీని తీసుకొని న్యాయం జరిగే వరకు కూడా మేము ఇక్కడ ఉండి మేము న్యాయం చూసుకునే వెళ్తామండి. మరి వాళ్ళ సమాధానం చెప్పే వరకు కూడా మేము మా గ్రామస్తులు అందరం కూడా మేము ఇక్కడ కూర్చొనే ఉంటామండి. మరి అందరికీ నమస్కారం సార్. మాది కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామం సార్. మా పిన్ని మహాలక్ష్మి అనే వ్యక్తి అవంతి ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తుంది సార్. ఒకరోజు వచ్చిన తర్వాత ఏమైందో తెలీదు, ఫ్యాక్టరీలో ఇలా ఒక ఇబ్బంది జరిగింది సార్. దానివల్ల హాస్పిటల్ అనేది జాయిన్ చేసాము. జాయిన్ చేసిన తర్వాత ఈ ఫ్యాక్టరీ వాళ్ళు అసలు స్పందించక ఆ రోజు నైట్ ఎంత ఇబ్బంది పడినా సరే తీసుకెళ్ళండి అన్నా సరే ఏ స్కానింగ్లు చేయకుండా అలాగే ఉంచారు. బాగానే ఉందని పొద్దున వరకును. ఏమైందో తెలియదు. మరి పొద్దున్న ఎంఆర్ఓ స్కానింగ్ చేయించిన తర్వాత ఈ రోజు అన్న మా పిన్ని మాకు దక్కకుండా వెళ్ళిపోయింది. 2 ఆడపిల్లలు సార్. అసలు ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్ళకి జీవనాధారం కూడా ఏం లేదు. నెలకి 10,000 9,000 సాలరీకి జాయిన్ అయిన ఫ్యాక్టరీ వల్ల ఇంతవరకు ప్రాణం వరకు తీసుకొచ్చారు. ఈ యజమాని ఎవరు బయటికి రావట్లేదు సార్. మీరందరూ మాకు ఈ అవంతి ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల ఆ యొక్క కెమికల్ వల్లే మా పిన్ అనేది కాలం చేసింది సార్. ఆ యొక్క నిర్లక్ష్యం వల్లే ఇంతవరకు తీసుకురావాల్సి వచ్చింది. దీనికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.